రాజ్యసభలో సంపన్నుల హవా కొనసాగుతోంది. పెద్దల సభలో అడుగుపెడుతున్న వారిలో అత్యధికులు 100 కోట్లకు పడగలెత్తిన వారే ఉన్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజాగా కీలక నివేదిక విడుదల చేసింది. రాజ్యసభలోని 233 మంది సభ్యులకు గాను 226 మంది అఫిడవిట్లను విశ్లేషించగా వారి మొత్తం ఆస్తుల విలువ ఏకంగా 26,047 కోట్లుగా తేలింది. సగటున ఒక్కో ఎంపీ ఆస్తి 115 కోట్లకు పైగానే ఉంది. వీరిలో 31 మంది ఎంపీలకు 100 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. దాదాపు 100 మంది ఎంపీలకు 10 కోట్లకు పైగా ఆస్తులుండగా కేవలం 4 ఎంపీలు మాత్రమే తమ ఆస్తి 20 లక్షల లోపు ఉన్నట్లు ప్రకటించారు. సంపద కేంద్రీకరణలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ 7 ఎంపీల మొత్తం ఆస్తుల విలువ 8,310 కోట్లుగా ఉండగా అందులో 4 బిలియనర్లు ఉన్నారు. బీఆర్ఎస్ ఎంపీ బండి పార్థసారథి 5,300 కోట్లకు పైగా ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనవంతుడైన రాజ్యసభ సభ్యుడిగా రికార్డు సృష్టించారు. పంజాబ్కు చెందిన బీజేపీ ఎంపీ రాజేందర్ గుప్తా 5,053 కోట్లు, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి 2,558 కోట్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలవగా ఆప్ ఎంపీ సంత్ బల్బీర్ సింగ్ కేవలం 3.79 లక్షలతో జాబితాలో అట్టడుగున ఉన్నారు. అయితే ఆస్తులతో పాటే కొందరు ఎంపీలకు భారీగా అప్పులు కూడా ఉన్నాయి. జార్ఖండ్ స్వతంత్ర ఎంపీ పరిమళ్ నత్వానీకి అత్యధికంగా 256 కోట్ల అప్పులు ఉండగా ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ బి రామకృష్ణ 200 కోట్లకు పైగా, ఎస్పీ ఎంపీ జయా బచ్చన్ 149 కోట్లకు పైగా అప్పులున్నట్లు తమ అఫిడవిట్లలో పేర్కొన్నారు. ఆస్తుల కుబేర్లతో పాటు తీవ్రమైన నేర చరిత్ర ఉన్న ఎంపీల సంఖ్య కూడా పెద్ద సంఖ్యలో సభలో భారీగానే ఉంది. ఏడీఆర్ నివేదిక ప్రకారం ఏకంగా 69 మంది రాజ్యసభ సభ్యులపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో 36 మందిపై హత్యా ప్రయత్నం, మహిళలపై దాడులు వంటి తీవ్రమైన నేరారోపణలు ఉండటం గమనార్హం. పార్టీల వారీగా చూస్తే అత్యధికంగా బీజేపీకి చెందిన 107 మంది ఎంపీలలో 28 మంది, కాంగ్రెస్కు చెందిన 29 మందిలో 12 మంది ఎంపీలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, బీఆర్ఎస్, సిపిఎంల నుంచి 3 చొప్పున, తృణమూల్ కాంగ్రెస్, టీఎంకే, సమాజ్వాదీ, ఆర్జేడీ పార్టీల నుంచి 2 చొప్పున ఎంపీలపైన కేసులు నమోదై ఉన్నాయి. చట్టాలు చేసే అత్యున్నత సభలో ధనబలం, నేర చరిత్ర ఉన్నవారి సంఖ్య భారీగా ఉండటం పట్ల సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.